చూస్తే సంక్షేమ పథకాల్లో లిస్టులో ఉన్నారా? యాడ్ అవుతుందా? సమయానికి వస్తున్నాయా? వస్తున్నాయండి. అయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజాముఖంగా మాట్లాడారు మీడియా సమావేశంలో జగన్ గారు. ఈయన వచ్చాక అనేక సంస్థలు నిర్వీర్యమైనయి అని చెప్పి ఆరోగ్యం, వ్యవసాయం ఇవన్నీ కూడా ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయి అంటున్నారు. అటు చూస్తే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్‌లో లేదంటున్నారు. మరి ఎలా ఉంది పరిస్థితి ఏంటి బయట? అయితే ఆరోగ్యశ్రీ ఉంటే మంచిదండి. ఆరోగ్యశ్రీ ఉంటే ఇప్పుడు అయితే గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా మెరుగైన వైద్యం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆరోగ్యశ్రీ కూడా ఉండాలి. ఉంటే కొద్దిగా ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 18 నెలల పరిపాలనలో 2.66 లక్షల కోట్లు అప్పయ్యాయి. సంక్షేమం ఒక పక్క ఇస్తూనే ఉన్నాము. ప్రతిదానికి కేంద్రం ఆదుకోదు కాబట్టి ఇంకా అప్పు తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటున్నారు. దీన్ని మనం ఆలోచించాలి. అంటే మనకి ఇప్పుడు పెట్టుబడి పెట్టింది భవిష్యత్తుకి ఉపయోగం ఉంటుందండి. అయితే ఇది కూడా దేనికంటే చేసేది మంచిదే అనుకుంటున్నాను నేను. అదే ఏదైతే మోందా తుఫాన్ ఎఫెక్ట్‌తో రైతులు సంక్షోభంలో ఉన్నారో అట్టి రైతులకి కేజీ రూ. 10 సార్. ఇటు పక్క చూస్తేనేమో వడ్డుకునే పరిస్థితుల్లో లేదు. అంతా తేమగానే ఉన్నాయి. ఇటు పక్క రైతుల దగ్గరికి వెళ్తే రైతుల దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన ప్రస్తుత మంత్రుల్ని. మరి ఏమంటారు? వెళ్తే తంతారని భయం అంటున్నారు ఆయన. మరి నిజమేనా? అంటే వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారండి కొన్ని సమస్యలు. వాస్తవంగా అయితే చెప్పుకోలేకపోతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాల లిస్టులో ఏదైతే ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయో డోక్రా రుణాల మాఫీ అన్నారు. దానిపైన ఇంకా ఎక్కువ పెంచేస్తామన్నారు. లేదండి, డ్వాక్రా రుణాలు ఇంకా ఇయ్యలేదు. మహిళలకు 1500 నెలవారీ కూడా చూసుకుంటే ప్రతి నెల ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000 లెక్క కట్టారు. అది కూడా మరి ఇప్పుడు సంక్షోభంలో ఉంది కదా, ఏంటి పరిస్థితి? అది కూడా ఇయ్యాలండి. మరి ఇంకేం చేస్తారో అనేది చూడాలండి. అయితే ఒక మాట అంటున్నారు సార్ మాజీ ముఖ్యమంత్రి గారు, ఎంతసేపటికి అక్రమ అరెస్టులు ఇవే తప్ప రెండో చూసుకుంటే పరకామణి కేసు అంటారు, లడ్డు అంటారు, ఇదే విషయాలపైన ఉన్న కానీ రియాలిటీలో ఇక్కడ సెక్షన్లో బడుగు బలహీన వర్గాలపైన ఫోకస్ చేయట్లేదు అంటారు. అవునండి, వాస్తవానికి అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టి అదే ఫోకస్ చేస్తున్నారు. కొద్దిగా ఇది కూడా చేస్తే అన్నీ ఇప్పుడు 6 సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. 6లో ఒక 4 ఎన్నో చేశారండి. ఇంకా 3 2 చేయాల్సినవి ఉన్నాయి.